నాకు తెలిసిన నారాయణమూర్తి అన్న కోసం ఒక రెండు మాటలు ఏంటి అంటే, ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన. ఒక ధిక్కార అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగం ఒక్కడేనా అంటే కాదు. కష్టజీవుల తరపున ఈ ఎండితెర మీద అన్నార్తుల అభాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టిక్కెట్ కొనుక్కునే ప్రేక్షకుడు 25వ ప్రేమ. 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొనుక్కునేటోడు 25. వీడే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసేలా ఎండితెర మీద ప్రజల గుండెతెరను ఆవిష్కరించిన భారతదేశంలో ఇద్దరు హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో ఆర్ నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి ఇవాళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలదిప్పి చూసేలా ఆడించిన ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీలే ఆయనను ఆశ్రయించే పరిస్థితికి తీసుకొచ్చాడు. అలాగనే ఉత్తర భారతంలో క్రాంతివీరని నానా పటేకర్ సినిమాలు, ఈ రెండు సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు. కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలములో యావత్తు ప్రపంచము తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధనంగా, ఒక తపస్సుగా తలబోస్తూ ఇది ఎంచుకొని ఇలా యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది. బడికి పోనోని కదా, ఈ సినిమా మొత్తం ఇలా దృశ్యమానంగా చూసినప్పుడు, కాస్త ఫోన్లో మాట్లాడకండి, ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది. చదివే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తుందని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు, అన్ని రుగ్మతలకు ఒక పరిష్కారం నేర్పుతుంది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చినోడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు